శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 11వ అధ్యాయం. శ్రీ స్వామి సమర్థులు ఇక పరమపదిస్తారని తెలిసిన కేశవ్ నాయక్ అను భక్తుడు కంట తడిపెట్టి, స్వామి మీరు వెళ్లిపోయాక ఇక మాకు దిక్కెవరు అన్నాడు. స్వామి అతడికి పాదుకలిచ్చి, నా అవతారం షిరిడీలో ఉన్నది, అక్కడికి వెళ్తూ ఉండు, నేను లేని కొరత నీకుండదు అన్నారు. వారి నిర్యాణంతరం కేశవ్ నాయక్ తన కొడుకును తీసుకొని షిరిడీ బయలుదేరాడు. దారిలో ఇద్దరు కర్మిష్ఠులైన బ్రాహ్మణులు వీరిని కలిసి సాయి ముస్లిం అని, పిచ్చి ఫకీర్ అని, తమ వంటి వివేకులు ఆయనను దర్శించడం తగదని చులకనగా మాట్లాడారు. కాని వారందరూ షిరిడీ చేరేసరికి సాయి వారిని చూస్తూనే నాయక్తో, నీవు నీ కుమారుడు నా చెంతకు రావచ్చు, కాని మిగిలిన ఇద్దరు కర్మిష్ఠులు అన్నారు. ఆయనకు వారి భావాలెలా తెలిసాయా అని వారు ఆశ్చర్యపోతుండగానే నాయక్ చేత కొన్ని వేపాకులు తెప్పించి సాయి నలుగురికి వాటిని పంచి వాటి రుచి ఎలా ఉన్నదో చెప్పమన్నారు. ఒకే చెట్టు ఆకులు నాయక్కు తీయగాను, తగిన వారికి అమిత చేదుగాను ఉన్నాయి. తన భక్తులకు దుఃఖ భూయిష్టమైన ఈ సంసారం తీయగాను, సద్గురువులను సేవించలేని కర్మిష్ఠులకు చేదుగాను ఉంటుందని వారి భావం కాబోలు. దత్తస్వామి అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి దేశమంతటా ఎన్నో చాతుర్మస్య వ్రతాలు చేశారు. వారు 1904లో బ్రహ్మతత్వంలో తమ 14వ చాతుర్యస్యం పూర్తి చేసుకొని మీరజ్ నుండి పండరీపురం వెళ్తూ దారిలో ఒక రాత్రి కమలాపురంలో విడిది చేశారు. నాటి రాత్రి ఆజానుబాహువైన ఒక దివ్య పురుషుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి, నీవు దేశమంతా తిరుగుతున్నావు, స్తోత్రాలు రాస్తున్నావు, నన్ను గుర్తించలేకున్నావా ఏమి అన్నారు. వెంటనే శ్రీ వాసుదేవానందులకు మేల్కువ వచ్చింది. తనకు దర్శనమిచ్చిన ఆజానుబాహువెవరో తెలియక వారెవరో తెల్పమని దత్తస్వామిని ప్రార్థించి మరలా పడుకున్నారు. ఈసారి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి, ఇందాక నీకు దర్శనమిచ్చినది అక్కల్కోట నివాసి అయిన స్వామి సమర్థులు, నీవు వారిని దర్శించాలి, వారి గురించి శ్లోకాలు కూడా రాయాలి అన్నారు. నా వాక్కును మీ స్తోత్రానికే అంకితం చేశాని, మీరాజ్ఞాపిస్తే తప్ప వారిని గూర్చి ఎలా రాయగలను అన్నారు శ్రీ వాసుదేవానందులు. దత్తస్వామి చిరునవ్వుతో అంతర్ధానమయ్యారు. పండరీపురం దర్శించకని అక్కల్కోట వెళ్లదలిచి వాసుదేవానందులు బయలుదేరారు. కాని దారిలో వారిని అతిస్రావం బాధించింది. అయినా వారు అక్కల్కోటలో స్వామి సమర్థుల సమాధిని దర్శించి తర్వాతనే గాన్గాపురం చేరారు. హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సలు ఉపకరించక సాయిని దర్శించాక తగ్గింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరడానికి వారు అనుమతి కోరినప్పుడు సాయి, పితలే, నేను మీకిది వరకు పూజించుకోమని 2 రూపాయి కాసులిచ్చాను, ఈ 3 రూపాయలు కూడా పూజించుకో అంటూ 3 కాసులిచ్చారు. పితలేక మాటలు అర్థం కాలేదు. ఇల్లు చేరిన తన తల్లికి సాయి మాటలను తెలిపాడు. ఆమె కొంత యోచించి ఇలా చెప్పింది, నీ పసితనంలో మీ తండ్రి గారు మనందరితో కలిసి శ్రీ స్వామి సమర్థులను దర్శించారు. అప్పుడు ఆ మహనీయుడు మనకు 2 రూపాయలను పూజించుకోమని ఇచ్చారు. మీ తండ్రి గారు పరమపదించాక అవి కనిపించలేదు. ఆ స్వామియే సాయి రూపంలో మరలా అవతరించి నీకు 3 రూపాయలు ఇచ్చారు, జాగ్రత్తగా వాటిని పూజించుకో అని. బాయి కృష్ణజీ 1878 తర్వాత కూడా శ్రీ స్వామి సమాధిపై ప్రతిష్ఠించబడిన సమర్థ పాదుకలను తరచుగా దర్శిస్తుండేవారు. అలా బయలుదేరనున్న ముందటి రాత్రి అతడికి స్వప్న దర్శనమిచ్చి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, నీవక్కడే నన్ను సేవించుకో అన్నారు. అతడు షిరిడీ చేరి శ్రీ సాయిబాబాను 6 మాసాలు సేవించాడు. తర్వాత అలవాటు ప్రకారం అక్కల్కోటలోని పాదుకలను దర్శించడానికి శ్రీ సాయి అనుమతి కోరగా ఆ సద్గురు సామ్రాటిలా అన్నారు, ఇప్పుడక్కడ ఎవరున్నారు? ఆయన ఇప్పుడు ఇక్కడే నా రూపంలో ఉన్నారు, అక్కడికి ఎందుకు పోవడం అన్నారు. తనకొచ్చిన స్వప్న సందేశం ధృవపడినందుకు అతడు ఆనందించాడు. మొదట సమర్థులను సేవిస్తున్న బాపు సాహెబ్ జోగు షిరిడీలో సాయిని కూడా దర్శిస్తుండేవాడు. సాటి భక్తుల అనుభవాలను విన్న జోగు తనకు శ్రీ స్వామి సమర్థులుగా దర్శనమిస్తే కాని ఆనాడు ఆరతినివ్వనని సాయితో పంతం పెట్టుకున్నాడు. నాటి ఆరతి సమయంలో సాయి స్థానంలో అతనికి సమర్థుల దర్శనమైంది. తానే నివాసి
కార్కర్ జబ్బుగా ఉన్నప్పుడు స్నేహితుడొకడు శ్రీ సాయి పటాన్ని, వారి విభూతిని ఇచ్చాడు. త్వరలో కార్కర్ స్వస్థుడయ్యాడు. కాని సాయి వంటి ముస్లిం సాధువు యొక్క పటాన్ని హిందూ మహనీయుడైన అక్కల్కోట స్వామి ప్రక్కనే పూజలో పెట్టుకోవడం ఎలాగా అని సంకోచించాడు. ఒక రాత్రి స్వప్నంలో శ్రీ సాయి అతడింటికొస్తే అతడు సగౌరవంగా వారిని ఆహ్వానించాడు. ప్రక్కనే ఉన్న మిత్రుడు, సాయి సమర్థులు వేరు కారు అన్నారు. మేల్కో వచ్చింది. మరో రోజు నిస్సంకోచంగా అతడు సాయి పటాన్ని కూడా స్వామి పటం పక్కన పూజలో పెట్టుకున్నాడు. భేదం విడుస్తే కాని సద్గురు కృప లభించదు. సాయికి స్వామికి గల తాదాత్మ్యం ఈనాటికి సత్యమే. మా సత్సంగ సభ్యుడు చిరంజీవి శరత్ బాబు తల్లిగారు శ్రీమతి వెంకటరత్నమ్మ ఇలా రాస్తున్నారు. ఆచార్య భరద్వాజ గారికి ఒకసారి మా అబ్బాయి శరత్ బాబుతో నేను స్వామి చరిత్ర పారాయణ చేస్తే మనసుకు శాంతి కలుగగలదని చెప్పారు. కనుక మాస్టారు గారు రాసిన స్వామి చరిత్ర రాత ప్రతిని తెప్పించి చదువ ఆరంభించాను. కొద్ది రోజుల క్రితం ఆజానుబాహువైన కౌపీనదారి ఒక ఇత్తడి పాత్ర చేత పట్టుకొని నాకు స్వప్న దర్శనమిచ్చారు. వారు స్వామి సమర్థులని నాకు గట్టిగా తోచింది. అయితే నేనప్పటికి వారి చిత్రాన్ని కూడా చూడలేదు. నీవు నాకు పావుషేరు పాలు సమర్పించాలి అన్నారు. నేనలా మొక్కుకోలేదు కనుక ఆ మాటలకు అర్థం తెలియక మాస్టర్ గారికి కబురు చేశాను. తరువాత గురువారం స్వామికి పాలు నివేదించమని వారు కబురు చేశారు. గురువారం నేను పాలు కాస్తుండగా కొద్ది రోజులు తమ కుమార్తె ఇంట ఉండి అప్పుడే వచ్చిన మా అత్తగారు ఆ సమయంలో పాలెందుకు కాస్తున్నావని అడిగారు. స్వప్న సందేశం గురించి విని తనకు సుస్థి చేసినప్పుడు తనకు త్వరగా స్వస్థత చేకూరితే పావుషేరు పాలు నివేదిస్తానని శ్రీ సాయిబాబాకు మొక్కుకున్నానని చెప్పారు. కాని మొక్కు చెల్లించమని కోరింది స్వామి సమర్థులు. ఈ ఇద్దరు గురుమూర్తులకు గల తాదాత్మ్యాన్ని బలపరుస్తున్నాయా అన్నట్లు వారి చరిత్రలు ఎంతగానో పోలి ఉండడం మనం ఈ రీతిన గుర్తించవచ్చు. ఇద్దరి జననము, తల్లిదండ్రులు, కులగోత్రాలు, స్వస్థానాలు ఎవరికీ తెలియవు. ఇద్దరు సాధకావస్థ లేని పరిపూర్ణులుగానే ప్రకటమయ్యారు. సాయి రెండవసారి వచ్చి షిరిడీలో స్థిరపడిన సంవత్సరము, స్వామి అక్కల్కోట వెంచేసిన సంవత్సరము ఒకటే. ఇద్దరు స్థానిక ఖండోబా ఆలయాల వద్దనే ప్రకటమయ్యారు. శ్రీ సాయిని మొదట చాంద్ పాటిల్ అనే ముస్లిము సేవిస్తే సమర్థులను మరో ముస్లిం గుర్తించి ఆదరించారు. ఇద్దరు సంకల్ప మాత్రం చేతనే చిలెంకు అగ్నిని సృష్టించారు. ఈ సారూప్యం వీరిద్దరి సమకాలికులైన షేంగావ్ నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ గార్గి కూడా వర్తించడం గమనార్హం. ఇద్దరు మడివంటి బాహ్యాచారాన్ని పాటించలేదు. అనికేతులై కులమత భేదాలను ధిక్కరించారు. వీరి దైవత్వాన్ని పశుపక్షాదులు కూడా గుర్తించి పరివర్తన సద్గతి చెందాయి. వీరు భక్తులను అనుగ్రహించడంలో తిట్లు, దెబ్బలు వంటి సంకేతాలను, విచిత్ర మార్గాలను అవలంబించారు. స్వామి సాయి ఇద్దరు వేప చెట్టు మూలాన్ని ఆశ్రయించారు. వారే కొమ్మల కింద కూర్చున్నారో వాటి ఆకులు మాత్రం తీయనయ్యాయి. వీరిద్దరిని సన్నిహితంగా సేవించిన చోళప్ప, సుందరాబాయిలు, శ్యామ, రాధాకృష్ణ మాయలు ఒకరినొకరు ఎంతగానో పోలి ఉన్నారు. ఇద్దరు సకల దేవతలు తామేనని భక్తులకు నిదర్శనమిచ్చారు. వారి సర్వజ్ఞత్వము, విశాల ప్రకృతిపైన సంపూర్ణ ఆధిపత్యము సుస్పష్టం. వారి మహాసమాధిని గూర్చి ఇద్దరు ముందుగానే భక్తులకు తెలుపుతూ వచ్చారు. వీరిద్దరి తాదాత్మ్యము ఎప్పటికీ సుస్థిరమే. అనుబంధం. అక్కల్కోట గురించి. అక్కల్కోటకు షోలాపూర్, గాన్గాపూర్ల నుండి బస్సులు ఉన్నాయి. అవి మద్రాసు, బొంబాయి రైలు మార్గంలోని అక్కల్కోట రోడ్ అన్న స్టేషన్ మీదుగా వెళ్తాయి. అక్కల్కోటలో స్వామికి సంబంధించిన కొన్ని మఠాలున్నాయి. అవి పిటేతాల్ మఠం, దీనినే చోళప్ప మఠమని, స్వామి సమాధి మందిరమని అంటారు. దానికి ఎడమ ప్రక్కన చోళప్ప ఇల్లు ఉన్నది. దాని ముంగిట్లో బావి ఎండిపోయినప్పుడు స్వామి తన మహిమచే అందులో సమృద్ధిగా నీరు ఊరించారు. వారి ఇంటిలో స్వామి ఆనాడు చోళప్పకు ప్రసాదించిన పాదుకలున్నాయి. శ్రీ బాలప్ప మఠం. ఇక్కడ స్వామి అనుగ్రహించిన పాదుకలు, రుద్రాక్షలు, పడక, హుక్క, స్వామివారివి అనేక చిత్రపటాలున్నాయి. ఈ మఠంలో నేటి మహనీయులైన శ్రీ గజానన్ మహారాజు గారు విడిది చేస్తూ ఉంటారు. శ్రీ సాయిబాబాకు సమకాలికులైన గజానన్ మహారాజ్ వీరు కాదు. రాజారాయని మఠం
జోషిబువా మఠం, స్వామికి ప్రీతిపాత్రమైన మర్రి చెట్టు, దాని ప్రక్కనే ఉంచబడిన వారి పాదుకలు, వారి పడక, జరీతో నేసిన కఫ్ని ఇక్కడ దర్శించవచ్చు. ఈ సన్నిధిని వటవృక్ష స్వామి మహారాజ్ అంటారు. ఇక్కడ యాత్రికులకు వసతి గృహాలు, భోజన సౌకర్యం కూడా కలవు. వీటికి దూరంగా నూరుద్దీన్ దర్గా ఉన్నది.